హాయ్ గాయ్స్, చాలా థ్యాంక్స్. 1 వీక్ లో మన ఛానల్ అనేది చాలా గ్రోత్ అయింది. ఆల్మోస్ట్ 150 దగ్గర దాకా సబ్స్క్రైబర్స్ వెళ్ళారు. రీచ్ కూడా బాగా వెళ్తుంది. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోస్ ద్వారా మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? నా వీడియోస్ ద్వారా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హెల్త్ ఇష్యూ ఉంటుంది. వాటికి ఎక్సర్సైజ్ ద్వారా ఏమైనా పరిష్కారం లభిస్తుంది అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేస్తాను. కింద మీరు కామెంట్స్ లో చెప్పండి ఎలాంటి హెల్త్ ఇష్యూతో ఉన్నారు, ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజు బెల్లీ ఫ్యాట్ గురించి వీడియో చేస్తున్నాం. నిన్న మనకు కామెంట్స్ లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి సయాటికా ఉంటుంది. సయాటికాకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలాంటివి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పెయిన్ తో కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. సో ఫిజికల్ గా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కింద కామెంట్ లో చెప్పండి. ఖచ్చితంగా వాటి గురించి వీడియోస్ చేస్తాను. సో వెళ్ళిపోదాం ఈరోజు వర్కౌట్ కి. అబ్డామినల్స్, లెట్స్ కిల్ అవర్ అబ్డామినల్స్. మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హైనీస్. హైనీస్ లో మన హ్యాండ్స్ అనేవి ఈ పొజిషన్ లో తీసుకొని 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇట్లా చేయాలి హైనీస్ ఎక్సర్సైజ్. హైనీస్ రాదు అనుకున్న వాళ్ళు సేమ్ ఇదే పొజిషన్ లో హ్యాండ్స్ ఇటు పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3 ఇట్లా చేయండి. హైనీస్ రాదనుకున్న వాళ్ళు, ఈ రెండు మా వల్ల కాదనుకునే వాళ్ళు నిన్న చెప్పినట్టు ఒక 300 స్కిప్పింగ్ రోప్ 300 చేసేసిన తర్వాత మన నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి క్రంచెస్. ఈ క్రంచెస్ వచ్చేసరికి నార్మల్ క్రంచెస్లో అలా కాకుండా బాల్కి ఇట్లా మనం లెగ్ అలైన్ చేసి, ఏమైనా మీ దగ్గర ఏ వస్తువు అవైలబిలిటీలో ఉంటే ఆ వస్తువు, బాల్ కావచ్చు, ఏదో చిన్న ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ఇలా తీసుకొని ఫస్ట్ ఇలా పైకి పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇట్లా ఒక 20 to 25 చేస్తే ఒక సెట్ అయినట్టు. యాబ్స్ అనేవి ఖచ్చితంగా బర్న్ అవుతాయి. మీకు అసలు చాలా పెయిన్ అనేది మీరు ఫీల్ అవుతారు ఇక్కడ ఈ ప్లేస్లో, యాబ్స్ ప్లేస్లో. ఖచ్చితంగా చేయండి ఎక్సర్సైజ్. యాబ్స్కి చాలా మంచి వర్కౌట్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళిపోదాం. అబ్డామినల్స్లో ఈ ఎక్సర్సైజ్లో మన లెగ్స్ అనేవి వేటికైనా సపోర్ట్ తీసుకొని ఇట్లా వాల్కి ఇలా క్రంచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా పైకి లేచేటప్పుడు ఖచ్చితంగా బ్రీత్ అవుట్ చేయాలి. క్రంచ్ ఇప్పుడు చేస్తున్నాం మనం అబ్డామినల్స్, ఇప్పుడు చేస్తాం బ్రీత్ అవుట్. 1 ఇట్లా చేయాలి. ఇవి కూడా 20-20 చొప్పున 3 సెట్స్ చేయండి. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లోవర్ అబ్డామిన్ కోసం ఇలా పడుకొని హ్యాండ్స్ అనేవి బటక్స్ కింద పెట్టుకొని 1, 2, 3, 4, 5 ఇట్లా చేస్తూ చిన్నగా కింద దింపండి. 6 పైకి వచ్చేటప్పుడేమో స్పీడ్గా రావాలి, కిందకి వెళ్ళేటప్పుడేమో చిన్నగా వెళ్ళాలి. బ్రీత్ అవుట్ మాత్రం ఖచ్చితంగా చేయండి దగ్గరకు వచ్చేటప్పుడు. ఇట్లా 15-15 చొప్పున 3 సెట్స్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఆబ్లిక్స్ కోసం ఇలా పడుకొని హ్యాండ్ అనేది ఎంత దూరం వీలైతే అంత దూరం కిందకని 1,
2 3 4 5. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి సైడ్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సైడ్ ఫ్యాట్ అనేది చూడటానికి చాలా చిరాకుగా ఉంటుంది, అంటే అంత అందంగా కనిపించదు. బాడీ కూడా కొంత లావున్నా కానీ చాలా లావుగా కనిపిస్తాం. సో ఈ సైడ్ ఫ్యాట్ రిడక్షన్ కోసం, ఆబ్లిక్స్ బిల్డ్ చేసుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇటు సైడ్ 20, అటు సైడ్ 20, మొత్తం రెండు వైపులు చేస్తే ఒక సెట్ అయినట్టు ఇలా 3 సెట్స్ చేయండి. మనం లాస్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్కి వెళ్ళిపోదాం. ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఇట్లా బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. కొంచెం క్రంచ్ చేసి యాప్స్ని, హెడ్ అనేది పైకి పెట్టి 1 మినిట్ ఉండగలగాలి. 1 మినిట్ ఉంటే మనకు ఒక సెట్ అయినట్టు. ఇది కూడా 3 సెట్లు చేయాలి ఖచ్చితంగా. యాబ్ అనేది ఖచ్చితంగా మనకి బర్న్ అయిపోయింది. ఇన్ని చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల యాప్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. ఈ యాప్స్ మీకు ప్లాన్ చేసేటప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, ఖచ్చితంగా డైలీ మనం చేసే ఎక్సర్సైజ్లో బాగా కార్డియో అనేది ఇంక్లూడ్ చేసుకోండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మనం నెక్స్ట్ వర్కౌట్స్లో స్ట్రెంథింగ్ వర్కౌట్స్ చేద్దాం. మజిల్ని లాస్ అవ్వకుండా మనం వెయిట్ లాస్ అవ్వాలి. నెక్స్ట్ ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తా. ఈరోజు వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి, మనం ఎవ్రీ మీల్ తర్వాత ఒక 10 మినిట్స్ నడవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తిన్న ఫుడ్ అంతా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసరికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో మా ఎవ్రీ మీల్ తర్వాత మినిమం ఒక 10 to 15 మినిట్స్ నడవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బై బై.